హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో మీ రాశి ప్రకారం శివమంత్రాలను జపించడం వల్ల సకల శుభాలు, సంతోషాలు కలుగుతాయని నమ్మకం. శివుని అనుగ్రహంతో కష్టాలు తీరి, జీవితంలో ఆనందం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు. కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను కూడా చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఈనాడు కూడా శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శక్తి సామర్థ్యాల మేరకు శివునికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం కూడా చేస్తారు. ఇది ఇలా ఉంటే, ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరి ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపిస్తే బాగా కలిసి వస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం. కార్తీక మాసంలో మీ రాశికి తగిన మంత్రాలను జపించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇది మీ కష్టాలను తొలగించి, జీవితంలో శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ పవిత్ర ఆచారాన్ని పాటించి సంతోషంగా ఉండండి.